పుష్ప 2 మూవీ చూసారన్నా? చూశాను బ్రో. ఎలా అనిపించింది అన్న పుష్ప 2? సినిమా ఏం పెద్దగా అయితే లేదు బాయ్, అంటే ఆ, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా భారీగా అయితే లేవు. ఆ, చూడొచ్చు, ఓకే, పర్లే, బానే ఉంది. ఉమ్. కానీ మినిమం కేజీఎఫ్ సినిమా లెవెల్ అయితే లేదనమాట. నేనేమన్నానంటే కేజీఎఫ్ 2 సినిమా లెవెల్ కి మించి ఉంటదేమో అనుకున్నా, ఆ. కానీ సినిమా మరి అంత లేదు బ్రో, నిజంగా. సో కానీ పట్ట ఏదో పర్లే. బాహుబలికి బాహుబలి మించి కూడా, బాహుబలి RRR మించి కూడా కలెక్షన్స్ వస్తాయని అని చాలా మంది కూడా అన్నారు. అవును. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ బాహుబలిని రికార్డ్ పట్టడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు Day 1 కలెక్షన్లు కొట్టేశారు కదా మరి. Day 1 లో కొట్టింది, మరి Day 2 లో, Day 3 లో, వీక్ లో, మంత్ లో, ఇయర్ లో. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే టికెట్ రేట్లు పెంచి ఎవరైనా కొడతారు, 152 టికెట్లు అప్పుడు కొట్టినోడు అవును. బాహుబలి కొట్టింది అని అంటున్నారు. దాంట్లో పాయింట్ ఉందంటారా? బాహుబలి సినిమా అప్పుడు టికెట్ రేట్ చాలా తక్కువ. ఇట్లా బుకింగ్ లో, ఇట్లా ప్రీమియర్ లో రకరకాల లేవు. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎక్కువైనాయి. అలాగే సినిమా పబ్లిసిటీ స్టంట్ లెవెల్ ఎక్కువ అవుతుంది. కానీ బాగుపోయినప్పుడు అంత లేదు, ఇంత సోషల్ మీడియా ఇంత లేదు, ఇంత యాక్టివిటీ లేదు, తక్కువ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సినిమా కష్టమే కాస్త, అంతే. ఆ బాహుబలి రికార్డులు కొట్టడం, కేజీఎఫ్ సినిమా రికార్డులు కొట్టడం కష్టమే. అంటే సినిమా పరంగా 3 గంటల 20 నిమిషాలు ఉంది కదా. అవునవును. అంటే ఇక్కడ బాగా లాగ్ అయిపోవడం, బాగా కొద్దిగా బోరు కొట్టడం, పైగా సినిమా నుంచి, థియేటర్ లోంచి జనాలు కూడా లేచి బయట రావడం కూడా అవుతుంది అనమాట. నా ఫ్రెండ్ ఒకడే నన్ను కూడా నాకు వెళ్ళిపోయాడు. ఉంటారా కాసి డబ్బులు పోయారా, 1000 రూపాయలు పోయి ఉంటారా కాసి చూడరా అంటే తలకాయ నొప్పిది. అంటే నేను కూడా సినిమా కొద్దిగా అంటే ప్రమోషన్స్ చాలా ఎక్కువ అన్నట్టు హైప్ ఎక్కువైతే అయినాయి. సినిమా పెద్ద మ్యాటర్ అయితే లేదు, బాగా కష్టం. ఏం లేదు అసలు, ఏం బాగాలేదు. నేను చెప్పాలంటే పర్లేదు. మరి పార్ట్ 3 ఉంది కదా, పుష్ప 3. అది ఎలా ఉండబోతో చెప్పాలి. ఇంకా అది కూడా బోర్ కొట్టిందంటే ఇంకా డెమిరీ. విజయ్ దేవరకొండ ఉంటారు అంటున్నారు పార్ట్ 3 లో. సీన్ లో కూడా లాస్ట్ సీన్ లో చూపించాడు విజయ్ దేవరకొండ. ఎక్కడ ఉన్నాడు? లాస్ట్ లో క్లైమాక్స్ లో చూపించాడు. లైట్ గా, అంటే ఫేస్ చూపించలేదు, రివీల్ చేసిండు. చూద్దాం ఏమవుతుంది, విజయ్ దేవరకొండ ఉంటాడు లేదా. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ మరి పుష్ప 3 లో విలన్ గా విజయ్ దేవరకొండ అంట. యాక్సెప్ట్ చేస్తారా అంటే సెట్ అవుతా? విజయ్ దేవరకొండ ఇప్పుడు దాకైతే హీరోగానే చేసేట్లే, జనంగా క్యారెక్టర్ చేసాడు, సెట్ అవుతాడు, చేస్తాడు. సెట్ అవుతాడా? సెట్ అవుతాడు, కష్టమే కొద్దిగా. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ పెట్టే బదులు ఇంకెవరిని పెడితే కూడా బాగుంటది. ఎవరిని? గోపీచంద్ర మళ్ళీ తోడుకు వస్తే బాగుంటది కాస్త. గోపీచంద్ర, జగపతి బాబు కామన్. ఇప్పుడు నాకు తెలిసినంత ఈ రోజుల్లో విలన్ గా చేయాలంటే గోపీచంద్ర కట్టకూడదు, లేదా గోపీచంద్ర లేకపోతే ప్రజెంట్ ఎవరన్నా ఇప్పుడు ఉన్న హీరోలో సునీల్ ఉన్నాడులే కానీ సినిమాలో. ఇంకా గోపీచంద్ హీరోగా పర్ఫెక్ట్ అనమాట. సునీల్ కి క్యారెక్టర్ మంచిగా లేదంటే ఏం డైలాగులు కూడా ఏమి అంటే ఇచ్చినా కూడా సునీల్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ బాగానే ఉందిలే, కానీ 2 లో తగ్గింది కాదా, బాగా వసలేదు. అంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఎందుకు అని అంటున్నారు జనాలు. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఇవన్నీ కూడా ఎందుకంటే దయచేసి హీరో డైరెక్టర్ గుర్తుపెట్టుకోసం ఏంటది, దయచేసి మీరు ప్రజలకి, జనాలకి ఇష్టపడేట్టుగా, నచ్చేట్టుగా కొత్త కథలు తీయండి. వాళ్ళకి చెప్పేదల్లా కూడా ఒకటే, కొత్త కథలతో ఎంకరేజ్మెంట్ చేయాలి. అది చేయాలి, తెలుసుకోండి, క్రియేటివిటీ చేయండి. మీరు ఉన్న మొత్తాన్ని బయట తీయండి, మీరు చూసుకోండి. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కేసలాట జరిగింది కదా, దానికి అల్లు అర్జున్ గారు చాలా లేట్ గా స్పందించారని చెప్పేసి అంటే టీం స్పందించింది, తర్వాత రష్మిక మందన స్పందించింది, తర్వాత సోషల్ మీడియాలో బాగా న్యూస్ అవ్వడం వల్ల స్పందించారు, కానీ లేకపోతే స్పందించే వారు కాదు అని అంటున్నారు. కరెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే బంగారం చెప్తాం, ఇక్కడ చూడాల్సిందిలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే తొక్కేసలాట్లో ప్రాణం పోయిన దానికి 25 లక్షలు ఇవ్వడం కరెక్ట్ అయితే కాదు. 10 కోట్లు 20 కోట్లు ఇస్తే కరెక్ట్ అనమాట. ఎందుకంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చేది. అలా ఇస్తే ఏమవుతుంది, ఈసారి ఇంకెవరినో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటది అనమాట. కాబట్టి చెప్పేది అలా, అదే దయచేసి ఎక్కువ డబ్బులు ఇవ్వండి, తెలుగు సినిమా రికార్డులు గ్రాఫులు పెంచండి, తెలుసుకోండి, దయచేసి మారండి. అంటే 25 లక్షలు అల్లు అర్జున్ గారు నేరుగా అంటే ఆయనే వీడియో ముఖంగా చెప్పారు. అదే ఆయన కూడా వీడియో చెప్పాడు. ఆయన ఏమనంటే 25 లక్షలు వచ్చే నెప్పి ఎలా పట్టుకోరు మైక్ 25 లక్షల పరంగా కూడా ఇది 25 లక్షలు ఇవ్వడం పర్ఫెక్ట్ కరెక్ట్ కాదు. అవును కదా, ఒక 5 కోట్ల అన్నా ఇచ్చింటే బాగుంది కదా, 5 కోట్లు ఇచ్చింటే బాగుంది. అంటే 2 ప్రాణాలు కదా, 2 ప్రాణాలు, ఒక ఫ్యామిలీలో 2 ప్రాణాలు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అల్లు అర్జున్ కాబట్టి పెద్ద హీరో కాబట్టి
మినిమం ₹1,00,00,000 ఎక్స్పెక్ట్ చేశారా అంటున్నారు. మీకు ఎలా అనిపించింది 25 లక్షలు ఇవ్వడం? ఏమైందంటే దొప్పేస్తుంది జనాలందరూ మారుకోవాలి అక్కడ. ఏమని దయచేసి 25 లక్షలు డిమాండ్ చేయకండి, 10 కోట్లు 15 కోట్లు 50 కోట్లు డిమాండ్ చేయండి. ఈసారి కూడా ఇంకెవరు సినిమా తీయకుండా పోవడం. కొంతమంది డేవర్ కలెక్షన్ వీడు చెప్పిన దానికి నేను క్లియర్ చేస్తా. తమ్ముడు కాబట్టి మా తమ్ముడు కాబట్టి ఏదో మిస్టేక్ మాట్లాడిండు. ఇప్పుడు అల్లు అర్జున్ అయినా మీరు అల్లు మాట్లాడారు అర్జున్ న్యూస్ 25 లక్షలు సరిపోవు. ఒక్క విషయం, ఏ పొలిటికల్ మీటింగ్ లో అయినా తొక్కిస్లాట్ లో చనిపోయిన చనిపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు చెప్పండి. 5 లక్షలు 5 లేకపోతే 10. ఒక్క జగనన్న ఇచ్చాడులే. మన విశాఖలో 20 ఫ్యాక్టరీలో చచ్చిపోయినప్పుడు మనిషికి ₹1,00,00,000, ఏం 20 లక్షల మనిషికి ₹1,00,00,000. అది బిగ్ ఆపర్చునిటీ, అచీవ్మెంట్. అది మెచ్చుకున్నాం అందరం కూడా. అలాంటి ఓడిచ్చారులే, అది వేసే విషయం. గానీ ఇంకొకటి ఒక్క మాటలో చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రభుత్వ పార్టీలే ప్రభుత్వ సొమ్ము అంత ఉండగానే వాళ్ళే 10 లక్షలు ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇచ్చారా లేదా? మరి నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయకుండా మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు వస్తున్నానా తమ్ముడు? నువ్వు నా తమ్ముడు కాబట్టి చెప్తున్నా. ఇంకొకడైతే కొట్టేవాడిని. 25 లక్షలు అనేది చాలా బిగ్ అమౌంట్. చిన్న పిల్లలు అక్కడ వచ్చారు, నన్ను అభిమానించి వచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, నా తరపు నుంచి సాయం చేయగలను కానీ ప్రాణం అయితే తిరిగి ఇవ్వలేను అని క్లియర్ గా చెప్పాడు. వాళ్ళందరూ కూడా టీం అందరూ కూడా బాధపడుతున్నారు. ఓ పక్కన నా ఫ్యాన్ చనిపోయిందని బాధ ఎక్కువ, గిల్టీ అనేది అల్లు అర్జున్ గారికి ఉంది. ఓ 25 లక్షలు ఇచ్చాడు, పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ ఖర్చు కూడా నేనే ఇస్తానన్నాడు. ఫర్దర్ గా వాడి ఫ్యూచర్ లో చదువులకు కూడా నాకు ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం లేదన్నాడు. ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటానన్నాడు. నీకు ఇంకేంటి నొప్పి? నువ్వు ప్రభుత్వ పార్టీలే ఇప్పుడు మీటింగ్ పెడతాడో ఎవరైనా పెద్ద పార్టీ పేర్లు వద్దు మనకి. పెద్ద పార్టీ మీటింగ్ పెట్టారు హైదరాబాద్ లో, తొక్కిస్లాట్ లో 10 మంది చచ్చిపోయారు. ఎట్లయినా 10 మందికి ఎంత అమౌంట్ ఇచ్చారు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? 10 లక్షలు 5 లక్షలు మించేవారు. మరి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసినట్టు కదా. ఇక్కడ 25 లక్షలు ఇచ్చి సపోర్ట్ చేసినోడు ఎక్కువ, అక్కడ 10 లక్షలు ఇచ్చినోడు ఎక్కువ. నాకు చెప్పండి. అంటే కొంతమంది అల్లు లేదు డార్లింగ్, ఇవన్నీ వేస్ట్ మాటలు. 25 లక్షలు అనేది చాలా బిగ్ అమౌంట్, చాలా మంచి అమౌంట్. వాళ్ళ ఫ్యామిలీని ఏంటంటే ప్రాణం అయితే వెనక్కి తిరిగి ఇవ్వలేము, కానీ వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా వాళ్ళ చదువులకు కానీ దేనికైనా సరే హ్యూజ్ అమౌంట్ ఆయన ఇచ్చేది. ఇంతవరకు కూడా ఇది బాగుంది, దీన్ని మంచిగానే చూద్దాం, మంచి కోణంలోనే చూద్దాం. అల్లు అర్జున్ గారు ఇచ్చిన జాలి దయ వాళ్ళకి ఉపయోగపడద్దనే చూద్దాం. ప్రాణం అయితే నేను ఇవ్వలేను, ఆయన ఇవ్వలేడు. కాబట్టి దీన్ని 50 కోట్లు 100 కోట్లు అనే ఈ మనిషి ఉన్నాడు చూడు, ఈ మనిషి నిజంగా ఉండాలి, కొంచెమైనా ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తా తమ్ముడు, నువ్వు ఏ రకంగా అడుగుతావు చెప్పు, ఒక మాటలో చెప్పు. ఏ విధంగా అడుగుతావు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. ఒక ఇంట్లో 2 చనిపోయారు కదా, ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే చనిపోయారు కాబట్టి 10 కోట్లు ఇవ్వాలంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంకో డెత్ కూడా డిసైడ్ అయిందా? కూడా అంటే నీ ఒపీనియన్ కొట్టకన్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టకన్నా. నేనేమన్నా మా తమ్ముడు నేనేమన్నా ఒక విషయం చెప్పు, భయపడకుండా చెప్పు, నిర్భయంగా చెప్పు. ఫిగర్ అని చెప్పాడు మీకు జగన్ అన్న 5 కోట్లు అయ్యో ఇది వేరే 20 కోట్లు సరే కాదు. పుష్ప సినిమాకి 100 కోట్లు కాదు, పుష్ప 2 సినిమాకి మీ సపోర్ట్ ఎందుకు? జగన్ గారి సపోర్ట్. పుష్ప సినిమాకి జగన్ సపోర్ట్ అంటే ఏమి లేదు. సంధ్య థియేటర్ దగ్గర అక్కడ బ్యానర్లు వచ్చినాయి, జగన్ బ్యానర్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ జెండా. ఏంటంటే వాళ్ళ అభిమానులు, ఇప్పుడు జగన్ గారికి అభిమానులు ఎక్కువ. ఆయన గల్లీకి అభిమానులు, ఆయనకి కోట్ల మంది అభిమానులు. పక్క స్టేట్ లో ఉన్నారు, పక్క దేశంలోనే ఉంటారు ఆయనకి అభిమానులు. సినిమా హీరోలని మించి క్రేజ్ ఆయనకి ఎవరికి జగన్. ఏంటంటే ఇక్కడ వాళ్ళ అభిమానులు వచ్చి కట్టుకుంటారట. అంటే పానీ లేవో ముఖ్యమంత్రి తరఫున మేము కూడా అట్టుంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అభిమానులు కూడా కొంతమంది, ఈయన కూడా పొలిటీషియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అతను కొండాలి, ఇతను కొండాయని, అంటే జగన్ లాగా అల్లు అర్జున్ గారు కూడా సహాయం చేస్తారని అర్థం. అది లెక్క సరేనా అని కట్టుకుంటారు. అంతేగాని రాజకీయం పరంగానో ఇంకేదైనా సినిమాల పరంగానో మతం ఇక్కడ ఏమర్థమైందంటే అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ వార్ అవుతుంది కాబట్టి మెగా ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ కి యాంటీగా ఉండాలని చెప్పేసి జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటారు. అనుకుంటారండి, అనుకునేవాడు. సరే చేశారు అనుకో, ఏమైంది చేస్తే చేయని ఏమైంది?
ఏ రోజుకైనా ఫ్యామిలీ ఆ కుటుంబం కుటుంబాలందరూ కలిసి మెలిసి ఉంటారు మన దేశంలో. రోజా గారు కూడా పుష్ప 2 సినిమాకి ప్రమోషన్ చేశారు. చేశారు కరెక్టే, ఎందుకు చేశారు? ఏ సినిమాకి చేయండి సరే చేశారు. ఇప్పుడు ఏంది? అవును, వాళ్ళిద్దరి మధ్య గొడవలోనే ఏంటి ఇప్పుడు? వైసీపీ అంటే రోజా గారు ఎందుకు చేసినట్టు కరెక్ట్. పుష్ప 2కి? అల్లు అర్జున్ కి వైసీపీ పార్టీ సపోర్ట్ ఉంది. ఈయన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు కదా. అవును, అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అదే మాట్లాడతారా? సినిమాది అంటే వాళ్ళ సపోర్ట్ ఎందుకు అని వైసీపీ వాళ్ళు సినిమాకి సపోర్ట్. సినిమా నచ్చుంటది. పైగా సినిమా కూడా అక్కడ ఏంటంటే ఆపోజిట్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని సపోర్ట్. రాయలసీమలో తీసారు కదా, అదే అర్థం కావట్లే. ఏంటంటే చాలేరా 10 నిమిషాలు